మనుష్యులకు కనబడవలనని నీతి కార్యములు చేసిన యెడల మనము ఏమి పొందుకోము? ఫలము. ధర్మము చేయునప్పుడు ఎలాగు చేయాలి? రహస్యముగా. ప్రార్థన చేయునప్పుడు ఎలాగు చేయాలి? రహస్యముగా. ప్రార్థన చేయునప్పుడు ఎలాగు ఉండకూడదు? వేషధారుల వలె. మనము ఎక్కడ ధనము కూర్చుకోవాలి? పరలోకమందు. ఉపవాసము చేయునప్పుడు విచారముగా ముఖాన్ని పెట్టేది ఎవరు? వేషధారులు. నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమి ఉంటుంది? హృదయం. దేహమునకు దీపము ఏమిటి? కన్ను. మనము ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి. మనము ఎవరికి దాసులుగా ఉండకూడదు? ధనమునకు. దేవుడు వేటిని పోషిస్తున్నాడు? ఆకాశ పక్షులను. మనము వేటికంటే శ్రేష్ఠులము? ఆకాశ పక్షుల కంటే. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని చింతించువారు ఏమై ఉన్నారు? అన్యజనులు. దేవుని కుమారులు వేటియందు ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని రాజ్యము నీతిని గూర్చి. సొలొమోను వైభవము ఏ పువ్వులతో పోల్చబడినది? అడవి పువ్వులు. మనకు తీర్పు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఎవరికిని తీర్పు తీర్చకూడదు. నీ సహోదరుల కంటిలో దూలమును తీయాలంటే ఏమి చేయాలి? మన కంటిలో దూలమును తీయాలి. ఎవనికిని ఇవ్వబడును? అడుగువానికి ఇవ్వబడును. ఎవనికి దొరుకును? వెదుకువానికి దొరుకును. నాశనమునకు పోవు మార్గము ఏమై ఉన్నది? వెడల్పు, విశాలము.